ఓం గంగాడపతయ నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ద్రాం దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహువు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతువు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి జాతకులకి 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు, కొత్త సంవత్సరం ఫలితాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నూతన సంవత్సరంలో మీకంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా కర్కాటక రాశి జాతకులకి ఎటువంటి లాభాలు గణిస్తున్నారు, ఎటువంటి ధనయోగాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, ఏం పరిష్కారం చేయాలి అని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్కాటక రాష్ట్రాధిపతి అయిన చంద్రభగవానుడు అంతా కూడా యోగకరంగా మారబోతున్నారు. మీకంతా కూడా ప్రధానంగా చంద్రబలము, బృహస్పతి బలం అంతా కూడా చేకూరుస్తుంది. తద్వారా మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయాలి. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా మీరు జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి. మీకంతా కూడా జన్మ జాతకంలో బాగుండాలి, గోచార చక్రంలో కూడా బాగుండాలి. ప్రధానంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా జప హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో ఆచరించడం, తెల్ల ఆవాలతోటి మరియు తోక మిరియాలతోటి అంతా కూడా విప్పులతోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, మూలమంత్ర జపాలతోటి హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న బృహస్పతి గ్రహ దోషం నివారణ కలుగుతుంది, ధనయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేయాలి. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు
కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి శత్రు భయాల నుంచి నాశనం కలుగుతుంది, శత్రు పీడ నుంచి నివారణ అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే శత్రు భయాలు కానీ శత్రు పీడ నుంచి కానీ మీకంతా కూడా నివారణ కలుగుతుంది. ఎవరైనా కానీ మీకు మంచి చేకూర్చే వాళ్ళే ఉంటారు. మీకంతా కూడా స్నేహితులుగా మారడం జరుగుతుంది, శత్రువులంతా కూడా మిత్రులుగా మారడం జరుగుతుంది. మీకంతా కూడా జూన్ నుంచి ఆగస్టు దాకా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వరకు మీకంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఎప్పుడైతే జరుగుతుందో, ఉచ్చ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 14 తర్వాత జరుగుతుంది. కొత్త సంవత్సరంలో మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, శనగలు నివేదన చేసి శనగలనంతా కూడా వితరణ చేయడం, శనగల్ని దానం చేసుకోవడం వల్ల, ఎవరైతే కనుక పసుపు రంగు వస్త్రాన్నంతా కూడా దానం చేస్తూ ఉంటారు, అరటి పళ్ళను దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మామిడి పళ్ళనంతా కూడా మీరు విశేషంగా దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధనయోగాలు కలిసి రావడానికి, కొత్త సంవత్సరంలో అంతా కూడా విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్రాల దర్శనాలు, దత్తాత్రేయ పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోండి. మరియు కాలభైరవ స్వామి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్రని పారాయణం చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ యొక్క దేవి ఖడ్గాల స్తోత్రంతో ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. దేవి భాగవతాన్ని పారాయణం చేయించండి. బ్రాహ్మణత్వంతో మీ ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా దేవి భాగవతాన్ని పారాయణం చేయించడం వల్ల మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రవి భగవానుడికి, శనీశ్వరుడికి జపహోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా నివారణ కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి లాభాలు ఇస్తాయి. మరియు ఆగస్టు తర్వాత నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి జూన్ నుంచి ఆగస్టు దాకా విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధన యోగం అంతా కూడా సిద్ధించడానికి, రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధన ప్రాప్తి విశేషంగా లభించడానికి మే నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా మారబోతున్నారు. రవి భగవానుడు అంతా కూడా యోగకరంగా మారబోతున్నారు. చంద్ర భగవానుడు అంతా కూడా బలాన్ని చేకూరుస్తున్నారు. తద్వారా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవనీత దీపారాధన తరచుడుగా పెడుతూ ఉండడం, అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం, చిమిలిని నివేదన అంతా కూడా నివేదన చేసి అక్కడ చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. నవగ్రహాలకు ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించడం, విశేషమైన ద్రవ్యాలతోటి శ్రీ సూక్త విధానంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి. ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామంలో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం ఆచరించండి. తద్వారా అధికంగా దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. సకల సౌభాగ్యాలు లభించడానికి, అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృశ్య యోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టి యోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి
జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు, సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపారస్థంలో కానీ, మీ గృహంలో కానీ, దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.